ఏదో తేడాగా ఉందేంటి? ఏం చేస్తున్నావు? అయిపోయి సంక్రాంతి అయిపోయింది కదా, అట్లుంటది మనతోని. శివరాత్రి ఇప్పుడే ఉందా? ప్రాక్టీసా? శివరాత్రి ఇప్పుడే పువ్వు ప్రాక్టీస్ చేసుకుంటున్నావు. అయిపోయి సరే కానీ ఉల్లాక్ బజ్జీ చేసుకుందాం అంటే కదా. ఉల్లాక్ బజ్జీలు మేమైతే దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. తెంపు, తొందర తెంపు, బాగా తెంపకు. మనం బజ్జీ చేసి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అట్లుంటది మనతోని. ఈ తోట మీదేనా? మాది గాడుంది. మరి ఇది వాళ్ళది? మంది దాంట్లోకి దొంగతనం చేసి తూకుంటారా? కొన్నే తెంపు, బాగా తెంపకు. చాలదా, మళ్ళీ ఆయన బజ్జీలు తినయ్యారు, ఇంటికి వచ్చి లొల్లి పెడతారు. తోటోళ్ళు ఎత్తుకపోయి తింటారా? పురుగులు ఉంటాయి మెల్లగా. గో కాలు మీద పురుగు పడుతుంది. పాము గడ పాముందా? పాము పాము ఇట్లా జల్దిరా జల్దిరా, తొందర రా, చాలు తిడతారు. బండి సప్పుడు అవుతుంది. శ్రీశాంత్ వాళ్ళు వచ్చానంటే నన్ను వెతుకుతారు. నడు అగా సెట్ ఉల్లాక్ సెట్ చూడు, సర్టిఫికేషనవా? తొందర రా, చాలు నడు. ఫ్రెండ్స్, మేము ఉల్లాకి ఎంతో ఎన్నుకుని దొంగతనం చేసినాం. పైసలు ఇస్తాం. ఇవాళ నేను ఉల్లాకి బజ్జీలు చేసి మా ఆంటీకి ఇస్తా. మా ఆంటీకి ఇస్తా, మా మమ్మీకి ఇస్తా, మా అవ్వకి ఇస్తా, మా మమ్మీకి ఇస్తా, మా తాతకి ఇస్తా. 3 కప్పుల శనగపిండి పోసుకోవాలా? మంచిగా పొయ్యు. ఎన్ని కప్పులు ఎత్తావు? 3 కప్పులు. చాలా సరిపోతుంది. పొయ్యి ఇంకా పోయి. 3 కప్పుల శనగపిండి కట్టి ఎత్తా. ఇప్పుడు ఎక్కడ తెచ్చినది ఇది ఉల్లాకు? దొంగతనం. ఇప్పుడు మేము పెరట్లో వచ్చిన ఉల్లాకుంది, అది మిగిలింది. వాళ్ళు తిట్టితే ఎంత తిట్టుతారు, తిట్టితే పట్టించుకోవద్దు. జీలకర్ర ఏమేమి ఎత్తావు చెప్పిల్లా? జీలకర్ర నేను ఎత్తా, కొంచెమే బాగా ఎత్తే సేదత్తది. కొంచెం జీలకర్ర వేయు. జీలకర్ర వేసిన చెప్పు మీ ఫ్రెండ్స్. జీలకర్ర తర్వాత మసాలా నువ్వు వేయద్దు, కొంచెమే, బాగా వేసుకోవద్దు. తర్వాత సోడా బాగా వేసుకుంటే ఏమవుతుందో తెలుసా? బాత్రూమ్ కోతావు ఇక నువ్వు. బాత్రూమ్ కోడే సోడా బాగా వేసుకుంటే చాలు. కలపాలాగు. కడపలు బాగా వేసుకోండి, మీకు బాత్రూమ్ పోయి ఎనర్జీ ఉండదు. తొందరగా కారపొడి సరిపోతుంది. అది వెయ్యు, చాలు. కలుపుతా. ఉప్పు. నీళ్లు పోయేంత కలుపుతావా? నీళ్లు పోసుకోవాలి. ఇట్లా పిండాలని ఎత్తవేయండి. నీళ్ళు వస్తావు, నల్ల నీళ్ళు వస్తాయి కొంపదీసి. అసలు ఫస్ట్ మా ఆంటీకి నేనే బజ్జీలు నేర్పిన. నువ్వు నాకు నేర్పినావా? నువ్వు ముందు పుట్టినావా నేను ముందు పుట్టినా? నువ్వా నేనా? నేను. నువ్వా? మరి రోజు వంటలు నువ్వే చేయొచ్చు కానీ మేం చేస్తే ఎందుకు తింటావు? నాకా? బజ్జీలు చేయొచ్చా నీకు? నీ ఫ్రెండ్స్కి చేసి పెడతావా? నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? స్కూల్లో కూడా లేరా? అవు ఇలా బజ్జీల పిండిలు ఉప్పేసినావా? పక్క వేసినావు కదా. నీకే ఇస్తా ఫస్ట్. ఇది ఎవరికి ఇస్తావు ఈ బజ్జీలు? అందరికి ఎవరికి ఇస్తావు? ఇప్పుడే అన్ని చేసి నేర్చుకోవాలి,
తర్వాత నీకు పెళ్ళి అయినాక ఎవరు చేసి పెట్టారు నీకు? నేనే నీకు చెప్పిన. నువ్వే వేసి పెట్టాలి వాళ్ళకు. నేను నీకు చెప్పిన కదా. ఏమని? నేను నీకు బజ్జీలు వేసి నడిపించిన కదా. నాకు నువ్వు బజ్జీలు వేసి నేర్పించినావా? ఆ, నాకు ఆ, నువ్వే. మంచిదే. నేను నీకు పెళ్ళి అయిన తర్వాత నేర్పిస్తా. నేను నీకు నేర్పించిన. బజ్జీలు చేసుడా? ఆ. మరి మీ మమ్మీకి వేసి నేర్పచ్చు కదా. నేర్పిన. మీ మమ్మీకి ఏమంటే వేయరాదు. చేస్తాను. మా ఆంటీ బజ్జీలు చేస్తారు, గంట వేస్తారు. గంట ఎందుకు? అంటే తొందరనే అయితే ఏంది ఇవి? అట్లాంటప్పుడు పిండి కలుపుకునే తినాలి, బజ్జీలు చేసుకోవద్దు. నేను నీకు నేర్పించిన కదా. ఓ నేర్పించినవు తీ నాకు, బజ్జీలు చేసి నేర్పించినట్టు నాకు. నువ్వే చెప్పమన్నావు ఇంకా. నేను సంక్రాంతికి గాడపాలు సకినపాలు వేసుకున్నావు కదా, ఆ బగ్గాయి నాకు ఉరుకుడే ఉరుకుడు ఏంటి ఉరుకుతావు? పోతుంది. బాగా నువ్వు రోజు అట్లనే పోతున్నట్టున్నావుగా. నేను అసలు అప్పుడే పుట్టాను ఒకసారి. అబద్ధాలు ఆడద్దు. రోజు ఇంత పెద్ద గిలాసుల ఛాయ పోసుకొని దాని నిండా గారప్పాలు వేసుకొని తింటావు నువ్వు. గారప్పాలన్నీ వేసుకొని తింటాడు. అబద్ధాలు కాదు, నూనె మీద పడుతుంది. ఆగు తర్వాత పిండి కింద ఈ పిండి కింద నీ మొక్కలు లెక్కుంది. పిండి ఉడకలేదా? నాకన్నా మంచిగా చేస్తావు నువ్వు. అవును. మరి చేసుకొని ఉంటుంది, ఎందుకు నన్ను అడిగినావు మరి చేసి మని? చిన్న చిన్న బజ్జీలు చేస్తే పిండి ఉడకది, పెద్ద పెద్ద బజ్జీలు చేస్తే పిండి ఉడుకుతుంది. బా సరే కానీ ఎట్లున్నాయి బజ్జీలు? అంటుకో. సూపర్ ఉన్నాయా? అవును. దొంగతనం చేసిన ఉల్లాకు. దొంగతాలు చేసుకుని లేకపోతే బజ్జీలు చేసుకుని ఇంకా వాళ్ళకి వెళ్ళాలి వాళ్ళు చెప్పుకోపోయినా వాళ్ళకు. బాయ్. మా బజ్జీలు వేసి తినేసేసుకున్నాడు. ఓకే బాయ్ బాయ్.